విజయవాడ మెట్రో పనుల్లో కదలికొచ్చింది. ఇప్పటికే మెట్రోకు అవసరమైన భూసేకరణకి ఒక కీలక అధికారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆ అధికారి నిన్న గన్నవరం, కేసనపల్లి, నిడమానూరు ఈ ప్రాంతాల్లో పరిశీలన చేశారు. ఏదైతే నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు 26 కిలోమీటర్ల మెట్రో కారిడార్తో పాటు మరో కారిడార్ కూడా రాబోతుంది. ఈ విషయం అందరికీ తెలిసింది. దాదాపుగా భూసేకరణకే 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గన్నవరంలో అయితే మెట్రో యార్డ్ వస్తుంది. అంటే ఈ మెట్రో రైళ్ళన్నీ పగలంతా తిరిగిన తర్వాత రాత్రి సమయానికి అక్కడ చేరుకోవడానికి దాదాపుగా అక్కడ ఒక 60 ఎకరాల దాకా అవసరం ఉంటుంది. 60 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి కూడా కొంత ఉంది. దాని సేకరణకి అధికారులు నిన్న పరిశీలన జరిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే భూసేకరణ ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎంత భూమి కావాలి, ఏ ప్రాంతాల్లో స్టేషన్స్ వస్తూ ఉన్నాయి అనే దాని మీద ఇప్పటికే క్లారిటీ ఉంది. ఎవరెవరి భూమి ఎంత అవసరం అవుతుంది అనే దాని గురించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. రాబోయే 2-3 నెలల్లో భూసేకరణకు సంబంధించి ప్రక్రియ వేగంగా జరగబోతూ ఉంది. భూసేకరణ పూర్తయిన తర్వాత ఇప్పటికే డిపిఆర్ సిద్ధంగా ఉంది కాబట్టి భూసేకరణ పూర్తి చేసి ఎవరైతే భూమిని కోల్పోతారో వారికి పరిహారం చెల్లించి ఆ భూమిని మెట్రో కార్పొరేషన్కి అప్పచెప్పబోతా ఉన్నారు. ఇక ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి పనులు ప్రారంభించడానికి అటు విశాఖపట్నంలోనూ ఇటు విజయవాడలోనూ ఆగస్టు నుంచి పనులు ప్రారంభించడానికి ఈలోగా భూసేకరణ, నోటిఫికేషన్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే విజయవాడ నుంచి అమరావతి కూడా మెట్రో రైలుకు సంబంధించిన చర్చలు సాగుతూ ఉన్నాయి. అది ఏ మార్గాల గుండా నీరుకొండ దాకా వెళ్ళబోతా ఉంది అనే విషయంతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.